సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు బంగారం వెండి ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి అంటే అందరూ చెప్పేది ఒకటే రీజన్. గత 4-5 సంవత్సరాల నుంచి యుద్ధ భయాల వల్ల, వార్ టెన్షన్స్ వల్ల బంగారం వెండి ధరలు అనేవి ఇంతలా పెరిగాయి. ప్రత్యేకించి 2022 నుంచి అప్పుడేదో రష్యా ఉక్రెయిన్ వార్ అన్నారు, తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ అన్నారు, ఏదో హమాస్ అన్నారు, రకరకాల యుద్ధాల పేర్లు చెప్పారు. మొత్తానికి బంగారం వెండి ధరలు ఇంతలా పెరిగాయంటే రైట్. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమెరికా వెళ్ళి ఇప్పుడు నేరుగా వెనజులా మీద దాడి చేయడము, ఆ దేశ అధ్యక్షుడు మదురోను అతని భార్యని అది కిరాతకంగా రాళ్లతో బంధించి, బెల్ట్లతో బంధించి, కళ్ళకు గంతలు కట్టి అమెరికా యుద్ధ నౌకలు అమెరికాకి తీసుకెళ్లిపోయారు. సో అక్కడైతే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదంతా కూడా కొంత ప్రపంచ మార్కెట్లను భయపెట్టింది. అంటే ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అసలు అమెరికా వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఏంటన్న దానికి నిదర్శనంగా లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ జరిగిన సంఘటన యావత్ ప్రపంచం మొత్తం మరొకసారి అర్థం చేసుకుంది. మరి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కొంత వెనుజులా వల్ల కొంత యుద్ధ భయాలు, కొంత అనిశ్చితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీన్ని సాకుగా తీసుకొని, దీన్ని కారణంగా తీసుకొని బంగారం వెండి ధరలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారు అసలు? ఆల్రెడీ ఎప్పుడైనా సరే గోల్డ్, సిల్వర్ ఇలాంటి కమోడిటీస్ అన్ని కూడా ఎప్పుడు ఒక సేఫెస్ట్ బెట్ లాగా చూస్తారు అందరూ, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా. ఇప్పుడు ఎప్పుడైతే అంతర్జాతీయ అనిశ్చితులు బాగా పెరిగాయో, మీరు మీరు చెప్పిన 2022-23 నుంచి యాక్చువల్గా గోల్డ్ చూస్తే 2013లో 29,400, 13లో 2024లో ఇట్ ఈస్ అరౌండ్ 60,000 చేంజ్. అంటే 2013 నుంచి 2024 వరకు, అంటే 11 సంవత్సరాల పాటు గోల్డ్ జస్ట్ డబలే అయింది. జస్ట్ గూగుల్ కొట్టండి సింపుల్గా, గోల్డ్ ప్రైస్ ఇన్ 2013 29,400 చూపిస్తుంది. గోల్డ్ ప్రైస్ ఇన్ 2024 అని కొట్టండి 60,400 అట్లా చూపిస్తుంది. అంటే 30,000 నుంచి 60,000 అంటే ఇట్ ఈస్ జస్ట్ డబల్. కానీ లాస్ట్ 1.5 ఇయర్లో, అంటే 24 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ 25 ఎండ్ అయ్యేప్పటికీ 1,20,000 వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది గోల్డ్. ఇంత ఫాస్ట్గా పెరగడం అనేది గత 100 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. సో 100 ఏళ్లలో జరగంది ఇప్పుడు మనం చూస్తున్నాం. లాస్ట్ 2-3 సంవత్సరాలు జరిగింది. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ అనిశ్చితులు బాగా పెరిగిపోవడము. సో ఎక్కడ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందో అటువైపే మళ్ళుతూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మీకు వడ్డీ రేట్ల ఫ్లక్చుయేషన్ కానివ్వండి, ఈ అసెట్ క్లాస్ మూవ్మెంట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈక్విటీ నుంచి డైవర్సిఫై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు 1.5 ఇయర్లో ఈక్విటీ ఏమైంది, కంప్లీట్ డౌన్ అయిందా? నెగిటివ్ వెళ్ళిపోయింది. సో ఈక్విటీ డౌన్ అవుతున్న కొద్దీ దాని కాంట్రాస్ట్ క్లాస్ గోల్డ్, సిల్వర్ పెరుగుతూ ఉంటాయి. దీనికి ఆజ్యం పోసేటి అంతర్జాతీయ అనిశ్చితులు. కనుక ఈ అనిశ్చితులు ఎప్పుడు చల్లబడతాయి, ఎప్పుడు నార్మల్ అవుతుంది, ఎప్పుడు కూల్ అవుతుందో ఎవ్వరు చెప్పలేం. దానికి అనుగుణంగా మూమెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఇంకెంత పెరుగుతాయి? అందరు పొద్దున్నే సరే క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఎంత పెరిగితే ఎంత తగ్గుతాయి, కొనాలా వద్దా? ఇయే క్వశ్చన్. వీటికి ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఆన్సర్ చెప్పలేరు. ఒకవేళ ఈ గోల్డ్ పెరుగుద్ది, తగ్గుద్ది అంటే అతను దేవుడు అవుతాడు. ఇక నేను దేవుడిని కాదు, నేను చెప్పలేను, నాకు తెలియదు. అంటే తగ్గిపోద్ది అంటే నెక్స్ట్ వచ్చే వారం 10 రోజులు పెరగవచ్చు. ఆ పెరుగుద్ది అని మీలాంటి స్పీకర్స్ ఎవరైనా చెప్తే 4-5 రోజులు తగ్గవచ్చు. అది ఎలా ఉంటుంది? ఇదంతా సప్లై డిమాండ్ బట్టి ప్రైస్ మూవ్మెంట్ అవుతూ ఉంటది. ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి. లాస్ట్ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2023 వరకు పెరిగింది. కారణం ఏంటి? అంతకు 1 డికేడ్ ముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు రియల్ ఎస్టేట్ మూవ్మెంటే లేదు. అలా పడుకొని ఉన్న రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ ఒక్కసారిగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ ఉద్యమం అనేది ఇక బ్యాక్ స్టెప్ అయిపోవడము. ఇక తెలంగాణ అనేది మాట్లాడే ఉద్యమం గురించి సెటరేట్ అయిపోయింది, ఇక అర్థమైపోయింది డివైడ్ అయిపోయినాయని. ఇక కొనడం మొదలు పెట్టారు. అందరు కొంటుంటే సప్లై మారదు కదా, ఆటోమేటిక్ గా సడన్ గా ప్రైస్ అంతా షూటప్ అయిపోయి వెళ్ళిపోయింది. ఒక వస్తువుని నాకు కావాలి అందరూ ఎగబడుతూ ఉంటే ధర ఏమవుతుంది? పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్గిపెట్టి తీసుకోండి. అగ్గిపెట్టి అందరికీ అవసరం కదా. అగ్గిపెట్టి ఎక్కువ ఉన్నా మీరు ఎక్కువ కొంటారా? కొనరు. తక్కువ ఉంటే మీ పని జరగదు. అయినా సరే ఎప్పుడైనా మీ జీవితంలో అగ్గిపెట్టే ప్రైస్ మారిందా? మొత్తం 5 రూపాయలు 100 రూపాయలు అవ్వలే కదా. సో అట్లాగే కొన్ని వస్తువులకు నువ్వు నిర్దిష్టమైన సప్లై డిమాండ్ కాన్సెప్ట్, నిర్దిష్టమైన ప్రైస్ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ కొన్ని రియల్ ఎస్టేట్, ల్యాండ్ ఇట్లాంటి వాల్యూ అసెట్స్కి మనము ఏం చెప్పలేం. అవి ఏంటంటే డిమాండ్ సప్లై బట్టి ఎప్పుడైతే, ఇప్పుడు సపోజ్ నేను మా అమ్మాయి పెళ్లికి, మా అబ్బాయి చదువుకి, లేకపోతే ఒక అసెట్ బిల్డింగ్కి, ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కావాలి అంటే కావాలంతే, కొనేస్తూ ఉంటారు అక్కడ.
అలాగే గోల్డ్ సిల్వర్ వచ్చేసి గోల్డ్ పర్టికులర్గా ఇంటర్నేషనల్గా మనం ఏదో కొనే వల్ల పెరగదు గోల్డ్. ఎప్పుడు మన గోల్డ్ ప్రైస్ అంతా నడిపించేది పెద్దన్నలే, అంతా ఇంటర్నేషనల్ అవున్స్లో డాలర్లోనే నడుస్తూ ఉంటది. ఏదో ఇక్కడ కూర్చొని మీరు నేను చెప్పాం కదా చెప్పి బంగారం మనం ఏదో పెరగడం తగ్గడం ఉండదు. ఇప్పుడు పండగలు వస్తున్నాయి, పెళ్లిళ్ళు వస్తున్నాయి, పెళ్లిళ్ళకి కొనే బంగారం వల్ల ఆషాఢ మాసం పెరగదు, ఇదంతా స్టోరీ కాదు. ఇది ఈ మనం చాలా తక్కువ దీంట్లో రోల్, బట్ ఇంటర్నేషనల్ గా జరిగేది చాలా ఎక్కువ ఉంటది. అండ్ నేను ఒక దగ్గర చదివాను 2013లో చైనాలో ఆ చైనా దేశ ప్రజలకి ఆ గవర్నమెంట్ ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే మీరందరూ బంగారం కొనుక్కొని అడ్వర్టైజ్ చేసిందంట. నేను ఒక చదివాను, నాకు కూడా నిజమా అబద్ధమో బట్ ఉంది. అలా చైనా గవర్నమెంట్ వాళ్ళ ప్రజల్ని ప్రొవోక్ చేసింది, మీరు గోల్డ్ కొనుక్కోండి అని. తర్వాత 2023లో గోల్డ్ ఇంతలా పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చైనా గోల్డ్ కొంటూ పోవడమే. అది ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక కరెన్సీ పెగ్ చేస్తుంటారు కదా, ఒక $తోనో గోల్డ్ తోనో. వి పెగ్ విత్ గోల్డ్, మనం గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకొని మన కరెన్సీ ప్రింట్ చేస్తాం. అట్లా చాలా దేశాలు US ని పెట్టుకొని వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేస్తాయి, దీన్ని కొలాటరల్ పెట్టుకొని. అలా కొలాటరల్ పెట్టుకోకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల ఆ క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగిపోద్ది, క్వాలిటీ ఆఫ్ మనీ పడిపోతుంది, వాల్యూ ఆఫ్ మనీ పడిపోతుంది. ఎప్పుడైతే కాంట్రాస్ట్ ఒక అసెట్ ఉంటే ఏం జరగదు. మీరు అందుకే మీ 500 రూపాయల నోట్ ఓపెన్ చేసి చూస్తే ఐ ఓ టు పే యూ సమ్ ఆఫ్ ₹500 అని RBI గవర్నర్ సైన్ చేసి ఇస్తారు మీకు ఒక నోటు. అంటే అర్థం ఏంటి, ఈ నోటు నా దగ్గర తీసుకొచ్చిస్తే మీకు ఇంత విలువైన బంగారం ఇస్తా అని అర్థం. అది నిజంగా ఇస్తారా పక్కన పెట్టండి, అంటే దీనికి విలువైన బంగారం ఉంది మన దగ్గర కౌంటర్గా, కనుక ఈ నోటుకి ఒక విలువ ఉంది. అర్థమైందా? ఆ విలువ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, డిరైవ్ అయింది అసెట్లో నుంచి. డిరైవ్డ్ వాల్యూ ఇది ఒక అసెట్ నుంచి. ఆ డిరైవ్డ్ వాల్యూ ఇప్పుడు ఇండియాలో ప్రింటెడ్ నోట్స్ వచ్చేసి 18 నుంచి 20 లక్షల కోట్ల వాల్యూ ఉంటుంది. 20 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉంటుంది, బట్ సంపద ట్రిలియన్స్లో ఉంటుంది. అంటే ఇదంతా రొటేషన్, ఇదంతా వాల్యూ డిరైవ్ అవుతూ ఉంటుంది. సో అట్లాగే ఒక గోల్డ్ సిల్వర్ కూడా వాల్యూ డిరైవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అయ్యేటప్పుడు ఏం చేశారు, చైనా వాడు విపరీతంగా కొనుక్కుంటూ పోయాడు. ఎందుకు, గోల్డ్ అనేది ఒక వాల్యూ డిరైవ్ అవుతుంది, మేము కరెన్సీ అంతా కూడా దానికి పెగ్ చేసుకొని వెళ్తుంటామని. ఈ రష్యా ఉక్రెయిన్ వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా మారిపోయినాయి. ఈ రష్యాని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ $ని పెగ్ చేసుకున్న వాళ్ళకు అంత పెద్ద రష్యా లాంటి కంట్రీస్కి ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న దేశాలని కూడా డీడాలరైజేషన్స్ మొదలు పెట్టేశాయి. డీడాలరైజేషన్ అంటారు దాన్ని. డీడాలరైజేషన్ చేసేసరికి అమెరికా కోపం వచ్చేసింది, ఓహో మా డాలర్ని మీరు ఇట్లా చేస్తారా అని. ఇక వాడు విపరీతంగా టారిఫ్లు వేయడము, అందరిని ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. ఇక వెనిజులా ఇష్యూ వచ్చి పరాకాష్ట. ఒక దేశాధ్యక్షుడిని అలా తీసుకురావడం అనేది ఆక్షేపించే దగ్గర కాదు. అది మన అక్కడ ఉన్న కమలా హ్యారిస్ కూడా నెగటివ్ గా చేయకూడదు అని చెప్పింది. మనం రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం ప్రపంచానికి అని చెప్పింది. ఏది కంటెస్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ USA ఎంత తప్పది మనం చూస్తున్నాం కదా. ఒక దేశాధ్యక్షుడిని ఒక యుద్ధ శత్రువులకు వచ్చినట్టుగా తప్పు కదా. సో ఇదంతా ఏంటంటే ప్రజల్లో ఒకలాంటి అనిశ్చితిని తీసుకొస్తుంది అనమాట. అందువల్ల కూడా మళ్ళీ గోల్డ్ రేట్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొకటి, బయట మార్కెట్లో గోల్డ్ పర్చేస్ పడిపోయింది, మనం చూస్తున్నాం కదా న్యూస్. అవును, ఆల్మోస్ట్ 35 to 40% కొనుగోలు అమ్మకాలు రెండు తగ్గిపోయినాయి. ఫిజికల్ గోల్డ్ జరగట్లేదు, ఫిజికల్ సిల్వర్ జరగట్లేదు, ఆర్నమెంట్లు జరగట్లేదు, కొనుగోలు అమ్మకాలు తగ్గిపోయి బయట స్టోర్స్ కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయి. కూడా ETF మహత్యం, ETF పుణ్యమాని ఎలక్ట్రానిక్ మోడ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి, ఎందుకంటే ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి ఫిజికల్ గా కొనలేరు కాబట్టి వాళ్ళకున్న డబ్బుల్లో 5,000 10,000తో ఎలక్ట్రానిక్ రూపంలో కొనడానికి ETF. ఇది అంత నమ్మదగ్గది కాదు. ఖచ్చితంగా ఫిజికల్ సిల్వర్, ఫిజికల్ గోల్డ్ బ్యాకప్ లేకపోతే ఈ ప్రైస్ ఇలాగే ఉంటుందని చెప్పలేము ఎప్పుడు కూడా. డెఫినెట్లీ సడన్ గా అంతర్జాతీయ అనిశ్చితులు మెరుగుపడి అన్ని సద్దుమణిగితే ఒకేసారి అమ్మకాలు వచ్చేస్తాయి, ధర పడుతూ ఉంటది. అప్పుడు ఎలక్ట్రానిక్ మోడ్ లో వాళ్ళకి ఎంత ఈజీ అమ్మడం, టక్క 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 సెల్ కొట్టేస్తారు కదా. అక్కడ ఫిజికల్ అయితే తీసుకుపోయి షాపుడు కొనాలి, టైం పడుతుంది. మళ్ళీ తరుగులు కూలీలు అవి వేరే, పాత బంగారం ఇక్కడ ఎలక్ట్రానిక్ మోడ్ లో టక్ 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 బటన్ కొడితే సెల్ అయిపోద్ది. మరి బయ్యర్ ఉండాలిగా, బయ్యర్ లేకపోతే ఓన్లీ సెల్లర్ ఉంటే ప్రైస్ లోవర్ సర్క్యూట్ కొట్టేస్తుంది. చూసాం కదా మొన్న సడన్ గా సిల్వర్ 10% ఫాల్, నెక్స్ట్ డే 10% అప్, మళ్ళీ నెక్స్ట్ డే 10%. మన సోమవారం, మంగళవారం, బుధవారం, పోయిన వారం కంటిన్యూస్ గా 10% అప్, 10% డౌన్, మళ్ళీ 10% అప్. ఏంటి వేరియేషన్? మీరు ఫిజికల్ గోల్డ్ లో బయట ఎక్కడ జరగదు ఇట్లా, అంత ఎలక్ట్రానిక్ మోడ్ లోనే. కనుక ఎలక్ట్రానిక్ మోడ్ లో జరిగే ఈ ప్రైస్ రిగ్గింగ్ అని చెప్పొచ్చు, లేకపోతే ప్రైస్ మ్యానిపులేషన్ అవ్వచ్చు, లేకపోతే విపరీతంగా డిమాండ్ అవడం జరగవచ్చు, రకరకాల రీజన్స్. సో షూటప్ అవుతుంది. సో ఇది సస్టైనబుల్ ప్రైస్ కాదు ఇది. సో కనుక సడన్ గా కొంచెం ఫాల్ వచ్చింది అనుకోండి, ఏమైతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ వస్తే ధన పడిపోతుంది. ఇక్కడ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫిజికల్ కూడా పడ్డట్టే అక్కడ కూడా. సో అక్కడేమో ట్రేడ్ అవ్వట్లేదు, ఇక్కడ ధర దానికి ఆపాదిస్తున్నారు. అర్థమవుతుందా? ఈ పెరిగిన ధర దానికి ఆపాదించేసరికి అక్కడ ట్రేడ్ అవ్వట్లేదు.
కనుక ఇది ఉంటుందా, నిలబడదా అంటే డెఫినెట్లీ నా అంచనా ప్రకారం నిలబడకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ట్రేడింగ్ వల్ల. అండ్ రెండోది, మీరు చాలా ఈ మధ్య కాలంలో యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్లో సిల్వర్ 5 లక్షలు పోద్ది, సిల్వర్ 10 లక్షలు పోతుంది, ఇది ఈవీస్లో వాడతారు, ఎలక్ట్రానిక్స్లో వాడతారు, సోలార్లో వాడతారు, సెమీకండక్టర్ వాడతారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నార్మల్గా సోలార్ పెట్టుకోవాలంటే కాస్ట్లీయా చీపా? కాస్ట్లీ కదా. అంత కాస్ట్లీ ఉన్న దాన్ని అందరు అఫోర్డ్ చేయలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పెట్టుకుంటే మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కరెంట్ బిల్ వల్ల కలిసి వస్తుందని చెప్తూ ఉంటాం. ఇప్పుడు రేపు పొద్దున సిల్వర్ అందులో వాడుతున్నారు కాబట్టి సిల్వర్ వాడకం పెరిగితే సిల్వర్ ధర పెరుగుతుంది అని చెప్తున్నారు. మరి సిల్వర్ ధర పెరిగితే ఈ సోలార్ ధర కూడా పెరుగుద్దిగా, సోలార్ రూఫ్ టాప్స్ది, ఈవీ ధర పెరుగుతాయిగా. అప్పుడు అఫోర్డబుల్ అయింది జనాలకు, కొంటారా? కొనకపోతే మ్యానుఫ్యాక్చర్ ధర పెరిగిపోతే సిల్వర్ వల్ల యూజ్ ఏంటి? కనుక వాళ్ళు ఏం చేస్తారు, తయారు చేసేవాళ్ళు ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. సిల్వర్ మొత్తం మైనింగ్ ద్వారా మాత్రమే రాదు, గోల్డ్ లాగా. గోల్డ్ కంప్లీట్ మైనింగ్ ద్వారా వస్తుంది, సిల్వర్ మైనింగ్ ద్వారా మాత్రమే కాదు, కొంత మైనింగ్ ద్వారా వస్తుంది, కొంత అలాయ్ ప్రొడక్ట్ ఇది సిల్వర్, జింక్, లెడ్ లాంటి అలాయిస్ని కలిసి తయారు చేస్తారు సిల్వర్ని. ఇది తయారు చేసే మెటల్ కొంత తయారు చేయడం జరుగుతుంది, కొంత మైనింగ్ చేస్తారు. కనుక సిల్వర్కు ఉన్న మంచి లక్షణం ఏంటంటే 100% కండక్టివిటీ ఉంటుంది సిల్వర్కి. సో అలాంటి లక్షణం ఉన్న ఇంకొక మెటల్ తయారు చేస్తారు, కాపర్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తారు, కాపర్ని ఆల్టర్నేటివ్ వాడతారు, విచ్ ఇస్ చీప్ ప్రొడక్ట్. అలా వాడడం వల్ల సిల్వర్ డిమాండ్ తగ్గిపోవచ్చుగా, ధర పెరగపోవచ్చు కదా. ఇది ఆలోచించట్లే ఎవరు కూడా. కాపర్, సిల్వర్ అనేది ఎలక్ట్రానిక్లో వాడతారు, ఈవీలో వాడతారు, సెమీకండక్టర్ వాడతారు, సిల్వర్ పెరిగిపోద్ది 5 లక్షలు అంటే జనాలు పొలోమని సిల్వర్ వెనకబడుతున్నారు, ఈటీఎఫ్ అని. కానీ దానికి కూడా కొంత లిమిటేషన్ ఉంటాయి. అదేమి బ్రహ్మ పదార్థం కాదు, ఇది మాత్రమే వాడాల్సింది. డెఫినెట్లీ వాడతారు, డెఫినెట్గా 5 లక్షలు, డెఫినెట్ 5 లక్షలు చెప్పేస్తున్నారు వీళ్ళు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ప్రతి ప్రోడక్ట్, టులిప్ మానియా అని ఒకటి మీరు గూగుల్లో కొట్టండి, చదవండి. టులిప్ మానియా ఇది డచ్ లో జరిగింది ఒక 300-400 years బ్యాక్. ఇలాంటి బబుల్ క్రియేట్ చేసే దాంట్లో ఫస్ట్ టులిప్ మానియా గురించి మాట్లాడుతుంటారు. టులిప్ అనేది ఒక ఫ్లవర్స్, ఫ్లవర్స్. ఆ టులిప్ ఫ్లవర్స్ ని ఇలాగే ఒక స్టోరీ ఉంటుంది, చాలా లెంతీ స్టోరీ. అది కొనుక్కుంటా పోయి విపరీతంగా ధర పెంచేశారు. ఒక్కసారి ఆ బబుల్ బర్స్ట్ అవ్వగానే ఆ తులిప్ ప్రైస్ అని మొత్తం అంతా నెల కూలిపోయినాయి. తులిప్ మానియా అంటారు. అలాంటిదే గుర్తొస్తుంది నాకైతే. ఎందుకంటే దీన్ని లేపుకెళ్ళిపోతున్నారు యూట్యూబ్ లో అందరు, ఎవరు పడితే వాళ్ళు ఒక ఇన్స్టా ఛానల్ ఓపెన్ చేసేస్తున్నారు. సిల్వర్ అన్నిట్లో వాడతారు, పెరిగిపోద్ది 5 లక్షలు 10 లక్షలు అని జనాలు పెరిగిపోద్ది అంట. కరెక్టే, సిల్వర్ లో వాడతారు, ఈటీవీలో ఎలక్ట్రానిక్ వాడతారు, ఈవీలో సెమీ కండక్టర్ వాడతారు, చిప్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ వాడతారు అని చెప్తున్నారు కదా. అలా చెప్పడం వల్ల పెరిగిపోతుంది, రీజనింగ్ కనబడుతోంది. బట్ దాన్ని అనలైజ్ చేయట్లే ఎవరు కూడా. అలా పెరిగిపోతే ఈవీ డిమాండ్ తగ్గిపోతుంది, సోలార్ డిమాండ్ తగ్గిపోతుంది, అంత ధర కొనలేరు. సో దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. దాన్ని రీప్లేసబుల్ ప్రొడక్ట్, అది మాత్రమే వాడే ప్రొడక్ట్ కాదు కదా. ఇప్పుడు గోల్డ్ ఉంది, అది ఎంత పెరిగినా వేసుకొని ఒక ఆనందపడతారు, ఒక ప్రెస్టేజ్. అది సిల్వర్కి అంత కాదు కదా, అవునా కదా. సో దానికి ఉన్న వాల్యూ దానికే ఉంటుంది. అంతేగాని అది విపరీతంగా పెరిగిపోయి 5-10 లక్షలు అయిద్దా అంటే ఇప్పట్లో కాదు. ఇన్ఫ్లేషన్ ప్రకారం పుష్ అవుతుంది ఓ 10-15 సంవత్సరాలకి. అంతేగాని ఇమీడియట్లీ 2 లక్షలు, ఇమీడియట్లీ 3 లక్షలు, ఇమీడియట్లీ 5 లక్షలు అనేది జరగదు. అది ఎంత ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ అయినా కూడా దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక సర్టన్ ప్రైస్ నుంచి ముందు వెళ్ళదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, సిల్వర్ ని రీప్లేస్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయా, దాన్ని రీప్లేస్ చేస్తూ సాలిడ్ బ్యాటరీస్ తీసుకొచ్చారు. తర్వాత లిథియం వేరే బ్యాటరీస్ తీసుకొచ్చారు. ఎన్ని బ్యాటరీస్ వచ్చాయి ఇప్పుడు, సైజ్ తగ్గించేస్తున్నారు, అన్ని చేస్తున్నారా. అలా టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ ఆల్టర్నేట్స్ వస్తూనే ఉంటాయి. ఆల్టర్నేట్ వచ్చినప్పుడు అంత కాస్ట్లీ సిల్వర్ ని వాడకుండా వేరే దాంతో రీప్లేస్ చేస్తారు. దేర్ కుడ్ బి వెరీ పాసిబిలిటీ. కాపర్ ని యూజ్ చేయొచ్చు. సెమీ కండక్టర్స్ కాపర్ కూడా ఇంచుమించు సిల్వర్ లాగా ఉంటుంది, 95% తోటి. దాన్ని రీప్లేస్ చేయొచ్చు. అప్పుడు సిల్వర్ వాడకం తగ్గితే ధర తగ్గిపోద్ది కదా. కొంచెం ధర పడగానే ఈటీఎఫ్ లో అమ్మేస్తారు కదా. సో అందుకనే ఇట్లా మానియా ఉన్నప్పుడు ఇట్లా పొలోమని అందరూ ఒక దగ్గర పోతున్నప్పుడు కొనొద్దు. మనం వారెన్ బఫెట్ సూత్రం అర్థం చేసుకోవాలి. వెన్ ఎవ్రీవన్ ఇస్ బయింగ్ యూ సెల్, ఎవ్రీవన్ ఇస్ సెల్లింగ్ యూ బై. అండ్ 10 commandments లో ఒకటి అది. ఎక్సలెంట్ కమాండ్మెంట్స్ అవి. దాన్ని ఫాలో అవుతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వి ఫాలో దట్. సో మొత్తంగా విపరీతంగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు అనేవి బయట కనిపిస్తున్నా కూడా, బట్ బయట మార్కెట్ లో మాత్రం ఆల్మోస్ట్ సేల్స్ పరంగా, పర్చేజెస్ పరంగా చూస్తే 35-40% వరకు ఈ సేల్స్ అనేవి డ్రాప్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.